Hi friends, welcome back to Vedavyas యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నామండి. 10th క్లాస్లో ప్రోగ్రెషన్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రెషన్స్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రోగ్రెషన్స్లో ఇంటరాక్షన్ పార్ట్, అసలు ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తున్నాం. ప్రోగ్రెషన్స్లో ఏమేమి ఫార్ములాస్ ఉంటాయి అనేది. ఓకే అండి. సో లాస్ట్ క్లాస్లో ప్రోగ్రెషన్ చెప్తూ ప్రోగ్రెషన్స్ ఆర్ 3 types అని చెప్పాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ని 3 types ఆఫ్ ప్రోగ్రెషన్స్ చెప్పాను. సో అందులో ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వాట్ ఈస్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్, రిమైనింగ్ ఆల్ టర్మ్స్, the previous term की before term की one constant number add అయితే ఫామ్ అవ్వాలి. one constant number యాడ్ చేయడం వల్ల ఫామ్ అయితే that is a arithmetic progression. So the difference of the two consecutive terms are equal, they are called arithmetic progression. So first term, second term, first term కి ఫిక్స్డ్ నెంబర్ యాడ్ అయితే సెకండ్ టర్మ్ రావాలి. సెకండ్ టర్మ్ కి ఆ ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ ఫామ్ అవ్వాలి. థర్డ్ నెంబర్కి ఆ ఫిక్స్డ్ నెంబర్ యాడ్ అయితే ఫోర్త్ నెంబర్. అలా ఎవ్రీ టర్మ్ బిఫోర్ టర్మ్ కామన్ డిఫరెన్స్ యాడ్ అవ్వడం వల్ల ఫామ్ అయితే దట్ ఈస్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అండ్ దట్ ఫిక్స్డ్ నెంబర్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. అండ్ ద ఫిక్స్డ్ నెంబర్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 8, 11 and so on. Here 2 plus 3 5, 5 plus 3 8, 8 plus 3 11. So here every term 3 add అవడం వల్ల బిఫోర్ టర్మ్ కి 3 యాడ్ అవడం వల్ల ఫామ్ అవుతుంది. సో 2 3 యాడ్ అయితే 5, 5 3 యాడ్ చేస్తే 8, 8 3 యాడ్ చేస్తే 11, 11 3 యాడ్ చేస్తే 14 plus and so on. So such a progressions are called in arithmetic progression. And here the fixed number for which number is adding to previous term, we get the form in next term. That term that fixed number is called common difference. That is indicated by D. Okay, and the first term is indicated by A and the common difference is indicated by D. Now the first formula of the AP, the common difference D equal to T2 minus T1, T3 minus T2 and so on, Tn minus Tn minus 1. సో ఏ ఫార్ములా దీంట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 3, 5 minus 2 3, 8 minus 5 3, 11 minus 8 3. సో ఇలా వన్ టర్మ్ మైనస్ దట్ బిఫోర్ టర్మ్. సో T2 మైనస్ T1, T3 మైనస్ T2, అట్లా లాస్ట్ టర్మ్ మైనస్ దట్ బిఫోర్ టర్మ్, nth టర్మ్ మైనస్ దట్ బిఫోర్ టర్మ్, n minus 1th term. సో ఫస్ట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా ఫార్ములాస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. T2 మైనస్ T1 యూజ్ చేయొచ్చు, T3 మైనస్ T2 యూజ్ చేయొచ్చు, అంటే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, అలా nth టర్మ్ మైనస్ n minus 1th term. ఇంకెప్పుడు యూజ్ చేస్తాం ఈ ఫార్ములాని? ఓన్లీ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికైనా, ఇంకా రిమైనింగ్ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చా? అసలు ఫస్ట్ చెక్ దట్ ద గివెన్ ప్రోగ్రెషన్ ఇస్ AP ఆర్ నాట్. How to check? The difference of the two consecutive terms are same, they are called AP. So a consecutive term యొక్క డిఫరెన్స్ అంటే D సేమ్ ఉందా లేదా చెక్ చేయడానికి కూడా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. అసలు గివెన్ ప్రోగ్రెషన్ AP ఆర్ నాట్ అనేది చెక్ చేసేదానికి కూడా మనం ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. T2 కామన్ డిఫరెన్స్ని జనరల్గా కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ the given progression is not AP or not.
అది చెక్ చేయడానికి కూడా మనం ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని ఏపీఆర్ నాట్ అని చెక్ చేస్తాము. ఓకే అండి. నెక్స్ట్ nth టర్మ్ ఆఫ్ ఏపీ ఆర్ జనరల్ టర్మ్. nth టర్మ్ ఆర్ జనరల్ టర్మ్. సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తాము? a ప్లస్ n tn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనేది tn ఆర్ సమ్ ఇలా కూడా యూజ్ చేస్తామండి. tn అనొచ్చు లేదా an ఇలా కూడా యూజ్ చేస్తాం. ఏదైనా ఒకటే దాన్ని a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇన్ దిస్ ప్రోగ్రెషన్ ఫైండ్ 10th టర్మ్, 15th టర్మ్, 20th టర్మ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. సో ప్రోగ్రెషన్ ఫస్ట్ ఆఫ్ 3 or 4 టర్మ్స్ ఇస్తారండి. నెక్స్ట్ యు ఆర్ ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ సో అండ్ సో టర్మ్. 10th టర్మ్, 15th టర్మ్, 20th టర్మ్, 100th టర్మ్ అని అంటాము. సో ఆ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ ఫార్ములాని? సో ఇన్ దిస్ వన్ 91 lies in this progression or not. 2, 5, 8, 11 and so on. 91. Which term is the 91? Or 91 lies in this progression or not? సో ఆ సిచ్యువేషన్లో కూడా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. సో లాస్ట్ టర్మ్ ఇస్తాడు. ద టర్మ్ నంబర్ లాస్ట్ టర్మ్ దిస్ ద 20th టర్మ్ ఆర్ 18th టర్మ్, 30th టర్మ్, లైక్ దట్ వన్. అలాంటి సిచ్యువేషన్స్లో ఫైండ్ అవుట్ ఆ టర్మ్ నంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ ఆస్కింగ్ దట్ టర్మ్ లైస్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఆర్ నాట్. సో ఈ టర్మ్ అనేది ఈ ప్రోగ్రెషన్లో ఉంటుందా ఉండదా? అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఈ ఫార్ములానే యూజ్ చేయాలి. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే అండి. సో ఈ ఫార్ములాను మనం యూజ్ చేసేటప్పుడు ఏ వాల్యూ కానీ డి వాల్యూ కానీ ఎలాంటి రియల్ నంబర్స్, పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్ ఏవైనా ఉండొచ్చు. బట్ n మీన్స్ నంబర్ ఆఫ్ టర్మ్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే దట్ మీన్స్ న్యాచురల్ నంబర్స్ 1, 2, 3, 4 ఓన్లీ. ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఆర్ నెగటివ్స్ ఏవి ఉండవు. నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ అంటే 1, సెకండ్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 3, ఇలా నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ 1, 2, 3, 4 మాత్రమే. కాబట్టి సో ఫైండ్ ద n వాల్యూ మిస్ అయింది అని అంటే ఈ ఫార్ములాలో n వాల్యూ ఎప్పుడు మనకు పాజిటివ్ వాల్యూస్ న్యాచురల్ నంబర్స్ 1, 2, 3, 4, 5 అలానే ఉండాలి తప్ప ఫ్రాక్షన్స్ 2/3, 4/6, -20, -25 లైక్ దట్ వన్ అలా నెగటివ్స్లో కానీ ఫ్రాక్షన్స్లో కానీ ఉండకూడదు. ఓకే అండి. సో ఇలా మనం tn ఫార్ములాని ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తున్నాం? ఫైండ్ ద nth టర్మ్, ఫైండ్ ద 20th టర్మ్, ఫైండ్ ద 16th టర్మ్. సో అలా సో అండ్ సో అన్న టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే యూజ్ చేయొచ్చు ఒకటి. నెక్స్ట్ ద లాస్ట్ నంబర్ ఈజ్ ద గివెన్. ఈ లాస్ట్ నంబర్ ఇచ్చి దిస్ నంబర్ విచ్ టర్మ్ ఆఫ్ దిస్ నంబర్. ఈ లాస్ట్ టర్మ్ అనేది ఆ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ నంబర్ ఎంత, దట్ ద 20th టర్మ్ ఆర్ 30th టర్మ్. సో ఆ టర్మ్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దిస్ నంబర్ లైస్ ఇన్ దిస్ ప్రోగ్రెషన్ ఆర్ నాట్. ఆ ప్రోగ్రెషన్స్లో ఉంటుందా ఉండదా? అప్పుడు కూడా ఈ నెంబర్ని మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే అండి. సో టర్మ్ నంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ టర్మ్ అనేది 15th టర్మ్ అవుతుందా, 20th టర్మ్ అవుతుందా అని అడిగినా, లేదా అసలు దట్ లైస్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఆర్ నాట్ అని అడిగిన, దట్ టర్మ్ లైస్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఆర్ నాట్ అడిగినా ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. దాంట్లో n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. టర్మ్ నంబర్ అంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ లైస్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఆర్ నాట్ అంటే n వాల్యూ పాజిటివా నెగటివా ఏ వచ్చిందని చెప్పి దాన్ని బట్టి ఈజ్ ఇట్ లైస్ ఆర్ నాట్. n వాల్యూ ఓన్లీ న్యాచురల్ నంబర్స్ మాత్రమే వస్తే లైస్ ఇన్ ద ప్రోగ్రెషన్, అదర్వైజ్ ద టర్మ్ లైస్ ఇన్ ద ప్రోగ్రెషన్. ఓకే అండి. నెక్స్ట్ ఇఫ్ ఏపీ ఈజ్ ద 3 టర్మ్స్, ఏపీలో 3 టర్మ్స్ ఉన్నాయి అని మన క్వశ్చన్ ఇస్తే హౌ టు టేక్ ద 3 టర్మ్స్? ఇన్ జనరలీ మనం మామూలు జనరలీ 3 టర్మ్స్ అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d కూడా తీసుకోవచ్చు అండి 3 టర్మ్స్ని. బట్ మన ప్రాబ్లం ఈజీగా ఉండడం కోసం ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి అని తీసుకుంటామండి. అలా కాదు మనం ఎలా తీసుకుంటామన్నా తీసుకొని చేయొచ్చు. బట్ దీనికంటే ప్రాబ్లం ఇక్కడ ఈజీగా ఉంటుంది. సో 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అని అంటే దట్ ఈస్ ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి అని తీసుకుంటాం.
4 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 3d. అంటే కామన్ డిఫరెన్స్ 2dని తీసుకొని చేస్తామండి. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ అని అంటే 2dని తీసుకుంటాం కామన్ డిఫరెన్స్. సో ఇక్కడ 4 టర్మ్స్ 6 టర్మ్స్ లైక్ దట్ వన్ ఇస్తే కామన్ డిఫరెన్స్ 2d తీసుకుంటాం. 3 టర్మ్స్ 5 టర్మ్స్ అలా అంటే కామన్ డిఫరెన్స్ dగా చూపిస్తామండి. సో ఫిఫ్త్ టర్మ్ 5 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఏ మైనస్ 2d, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ మైనస్ 2d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. 5 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఇలా తీసుకుంటామండి. ఓకే అండి. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. ఏపీ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి, ఎలా ఉంటాయి ఆ టర్మ్స్ అన్నీ అంటే ఫస్ట్ టర్మ్ దానికి కామన్ డిఫరెన్స్ యాడ్ అవుతుంది ఏ ప్లస్ డి, అనదర్ కామన్ డిఫరెన్స్ ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d అండ్ సో ఆన్ ఏ ప్లస్ n మైనస్ 1 into d. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ ఏ ప్లస్ n మైనస్ 1 into d ఇస్ ఎ జనరల్ ఫార్మ్. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా దాంట్లో మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో మనం nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇలాంటి టర్మ్స్ అన్నింటినీ యాడ్ చేసుకుంటే దీంట్లో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ 10 టర్మ్స్ని యాడ్ చేస్తే హౌ మచ్. సో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఆ ప్రోగ్రెషన్ యాడ్ చేయండి అనే దానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 into d ఆర్ n/2 ఇంటూ a ప్లస్ l. ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి. The first formula n/2 into 2a plus n minus 1 into d, where n is the number of terms. How many terms are adding? 10 terms or 15 terms or 28 terms are adding. How many terms? So n is the number of terms and a is the first term. A means first term. Ikkada em undi first term ade. And n ante again number of terms. D is the common difference. What is the common difference of in here? So t2 minus t1. So D is the common difference. And you know that number of terms, first term and common difference, then using this formula. First term తెలుసున్నది, common difference తెలుసున్నది and n value తెలుసుంటే using this formula. Or you know that a value and l means last term. A first term, l means last term. From last term of here, last of term is the money, that is the last term. So that last term and n value, how many terms are there అని తెలిస్తే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. లాస్ట్ టర్మ్ తెలిస్తే మనకి ఈ ఫార్ములాని యూజ్ చేయడం ఈజీ అవుతుందండి. లాస్ట్ టర్మ్ తెలియనప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే అండి. సో లాస్ట్ టర్మ్ తెలిస్తే మనకి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం, తెలియనప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఎస్ఎన్ దీన్ని ఎస్ఎన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ని ఎస్ఎన్తో ఇండికేట్ చేస్తాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 into d ఆర్ n/2 into a plus l. సో Sn ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తుంది. ఈ 2 ఫార్ములాస్లో ఏ ఫార్ములా అయినా ఆ సిచ్యువేషన్లో లాస్ట్ టర్మ్ మనకు తెలిస్తే n/2 into a plus l యూజ్ చేస్తాం. లాస్ట్ టర్మ్ తెలియనప్పుడు n/2 into 2a plus n minus 1 into dని యూజ్ చేస్తామండి. ఓకే అండి. ఆర్ సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇస్ ద గివెన్. హౌ మెనీ టర్మ్స్ ఆర్ యాడింగ్ వీ గెట్ దట్ ఆన్సర్. For example, in this question, sum of n terms is 320. So, for example, is given that. How many terms are adding? We get that answer. So, sum of this progression is 320 రావాలంటే how many terms are adding అని అడుగుతాండి. సో అప్పుడు కూడా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని దాని నుంచి n వాల్యూ నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే యు ఆర్ ఫైండ్ అవుట్ ద n వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. సో Sn is how many? Sn is the 320 and A ఇచ్చాము and D ఇచ్చాము. Sn యూజ్ చేసుకొని n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే అండి. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. వేర్ Sn is given, where Tn nth term is given using this formula for n value. Tn ఇచ్చాము nth term ఇచ్చాము అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. Sn ఇచ్చాము అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. Okay, next, if A, B, C are in AP, the middle term is called arithmetic mean. A, B, C are in AP, the middle term is called arithmetic mean. అంటే
These two terms is that A and C. What is the arithmetic mean అంటారు. So how to find the arithmetic mean? So arithmetic mean of A and B is equal to A plus B by 2. So the arithmetic mean మనం find out చేయాలి. Find the arithmetic mean of A and B. That is A plus B by 2. Sometimes A1, A2, A3, A4 and so on, n arithmetic mean, and last term is the B. So except first and last term, middle of all terms are called arithmetic means. There are n arithmetic means. Here n arithmetic means, ilanti n terms unnai. N arithmetic means between A and B. Then common difference D is equal to B minus A by n plus 1. So many terms are there. For example, 3 and 23, they are between 3 and 23, 5 arithmetic means are there. What is the common difference? In between this one, 5 arithmetic means. In middle of what arithmetic means sometimes. So 3 and 23 middle, 5 terms are there. That 5 terms are called arithmetic means. What is the common difference? So అప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. ఇన్ జనరలీ ప్రోగ్రెషన్ ఇచ్చి కామన్ డిఫరెన్స్ అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. డి ఈజ్ ఈక్వల్ ఇలా ప్రోగ్రెషన్స్ ఇచ్చాడు అంటే కామన్ డిఫరెన్స్కి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. బట్ ఆ ప్రోగ్రెషన్ ఇవ్వకుండా మిడిల్లో సమ్ టర్మ్స్ ఆర్ దేర్, వాట్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఇచ్చి వాట్ ఇస్ ద కామన్ డిఫరెన్స్ అంటే అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. దేర్ ఆర్ n arithmetic means between A and B, then common difference is this one. Okay అండి. Next, sometimes Sn is given. Find the Tn. Sum of n terms. Sn is equal to 3n square minus 4n. 3n square minus 4n. ఇలా Sn ఇస్తారండి. దాని నుంచి వాట్ ఇస్ ద Tn? nth టర్మ్ ఏమొస్తుంది అంటాం. సో మనకు 10 టర్మ్స్ సమ్ ఇచ్చినప్పుడు దాంట్లో 10 టర్మ్స్ సమ్లో నుంచి 9 టర్మ్స్ సమ్ సబ్ట్రాక్ట్ చేసేస్తే 10th టర్మ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 4 టర్మ్స్ ఆర్ దేర్. ది సమ్ ఆఫ్ 4 టర్మ్స్ నుంచి ద సమ్ ఆఫ్ 3 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 4th టర్మ్. సమ్ ఆఫ్ 4 టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ 3 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 4th టర్మ్ వస్తుంది. సో అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ n మైనస్ 1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే Tn nth టర్మ్ వస్తుంది. సో where AP is given, Tn is equal to Sn minus 1. Tn, nth term of AP is equal to Sn minus 1. ఎప్పుడు యూజ్ చేస్తుంది ఈ ఫార్ములాని? nth term is given like this one. Sn is equal to 3n square minus 4n. ఇలా Sn వాల్యూ ఇచ్చి nth term ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఓకే అండి. సో మినిమం మనం ఏపీలో ఉన్నటువంటి ఫార్ములాస్ ఇవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ సిలబస్లో ఇవే, ఇంతకంటే ఎక్కువైతే ఏం లేవండి. ఇవి మన 10th క్లాస్లో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఫార్ములాస్. ఇంకా మిడిల్ లేకపోతే దేర్ ఆర్ n arithmetic means between A and B. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద arithmetic means అని కూడా అడతాండి. సో ఓకే, అవన్నీ తర్వాత విషయం. ప్రజెంట్ 10th క్లాస్లో మనకి ఇవి ఉన్నటువంటి ఫార్ములాస్. ఓకే అండి. సో ఏపీ ఫార్ములాస్. నెక్స్ట్ వాట్ ఇస్ ద జీపీ ఫార్ములాస్ చూద్దాం. ఓకే అండి. సో నెక్స్ట్ geometric mean, geometric progression. So what is the geometric progression? So AP అంటే the common difference of any two consecutive terms are same, or the except first term remaining all terms are formed with fixed number multiply with the previous term. బిఫోర్ టర్మ్లో ఒక ఫిక్స్డ్ నెంబర్తో యాడ్ చేస్తే ఫిక్స్డ్ నెంబర్ యాడింగ్ టు ద ప్రీవియస్ టర్మ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏపీకి ఏం చెప్పాము మనం? 2, 5, 8, 11 and so on. Except first term, remaining all terms are adding fixed term to get form the next term. So before ఉన్నటువంటి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వస్తే ఆ టర్మ్ ప్రోగ్రెషన్ ఫార్మ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఏపీఐ. బట్ కామన్ ఇక్కడ జీపీకి వచ్చేసరికి ఫిక్స్డ్ నంబర్ మల్టిప్లై టు
except first term, remaining all terms are formed by fixed number multiplied with the previous term. So except first term, remaining terms అంటే 6, 18, 19 ఇవన్నీ కూడా దట్ బిఫోర్ టర్మ్స్ మల్టిప్లై విత్ ఫిక్స్డ్ నంబర్. ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై అవ్వాలి. అంటే ఇప్పుడు మనం 2ని ఏ టేబుల్తో మల్టిప్లై చేస్తే వస్తుంది? 3 టేబుల్తో మల్టిప్లై చేస్తే 6. 6 3 18, 18 3 54, లైక్ దట్ వన్. ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆర్ డివిజన్ కూడా చేయొచ్చు. సో మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్తో ఫామ్ అయితే దట్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ ఆ ఫిక్స్డ్ నంబర్ని ఇక్కడ ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో దట్ ఫిక్స్డ్ నంబర్ ఈస్ కాల్డ్ కామన్ రేషియో, దట్ ఈస్ ఇండికేట్ బై ఆర్. ఈ కామన్ రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, 6/2 ఈక్వల్ టు 3, ఆర్ 18/6 3, 54/18 3, 18 1s 18 3 is 54. So that is T2/T1 కామన్ రేషియో ఫార్ములా. T2/T1 తీసుకోవచ్చు, ఆర్ T3/T2, T4/T3 అండ్ సో ఆన్ ఇలా తీసుకుంటూ nth టర్మ్ బై n-1th టర్మ్. సో ఎక్కడైనా మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే వన్ టర్మ్ బై దట్ బిఫోర్ టర్మ్, వన్ టర్మ్ బై బిఫోర్ టర్మ్, nth టర్మ్ దట్ బిఫోర్ టర్మ్ n-1th టర్మ్, ఆర్ ఫిఫ్త్ టర్మ్ బిఫోర్ టర్మ్ ఫోర్త్ టర్మ్, T5/T4. ఇలా వన్ టర్మ్ బై దట్ బిఫోర్ టర్మ్ డివైడ్ చేస్తే యు గెట్ ద కామన్ రేషియో. ఓకే అండి, ఇలా కామన్ రేషియో ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఈ నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఏతో ఇండికేట్ చేస్తాం, కామన్ రేషియో. ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ చేస్తున్నాం, ఇక్కడ జీపీ కాబట్టి కామన్ రేషియో. సో నెక్స్ట్ nth term of common difference, GP, nth term of GP. In this progression, find 20th term, 15th term, 100th term. So what is the 100th term? Anante ee progression lo by using this formula, Tn is equal to AR power n-1, AR power n-1, where A is the first term and R is the common ratio, n is the number of terms. 20 terms or 15 terms, 50 terms or 100 terms. n is number of terms. So find the nth term, 20th term find out చేయండి, 100th term find out చేయండి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏపీలో లాగానే ఇక్కడ కూడా ఫ్రమ్ లాస్ట్ టర్మ్ ఇస్ గివన్, ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చాడు, విచ్ టర్మ్ ఆఫ్ ద టర్మ్ ఇన్ ద ప్రోగ్రెషన్, ఆ టర్మ్ నంబర్ ఎంత, లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు వాట్ ఇస్ దట్ నంబర్, దట్ ఈస్ 20th టర్మా 100th టర్మా ఏమవుతుంది అనేది నెక్స్ట్ టర్మ్ ఆ టర్మ్ ఇచ్చామంటే ఆ టర్మ్ నంబర్ ఫైండ్ అవుట్ చేసేదానికి ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ద టర్మ్ లైస్ ద ప్రోగ్రెషన్ ఆర్ నాట్, దానికి కూడా మనకి ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఓకే అండి, ఓన్లీ nth టర్మ్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ AR power n-1. నెక్స్ట్ వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ. జీపీ అంటే ఎలా ఉంటుంది జనరల్ ఫార్మ్? ఫస్ట్ టర్మ్ ఏ, దాని కామన్ రేషియోతో మల్టిప్లై, ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి అంటున్నాం, దట్ ఫిక్స్డ్ టర్మ్ ఇస్ ద కామన్ రేషియో ఆర్తో ఇండికేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ టర్మ్ ఏ, దాన్ని ఆర్తో మల్టిప్లై చేస్తున్నాం AR, నెక్స్ట్ ఇంకొక ఆర్తో మల్టిప్లై చేస్తున్నాం AR², R ఇంటూ R², నెక్స్ట్ ఇంకొక ఆర్తో మల్టిప్లై చేస్తున్నాం R² ఇంటూ R3, AR3 అండ్ సో ఆన్, ఇలా AR power n-1. దిస్ జనరల్ ఫార్మ్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ in case if the three terms are the geometric progression, find the three terms, sum of three terms or product of the three terms is given, find that the three terms ante three terms in general form AP lo GP lo ichamu ante you take A/R, AR ila తీసుకుంటే ఈజీగా ఉంటాయని, అంతేగాని అలానే తీసుకోవాలని రూల్ ఏం కాదు, అలా తీసుకుంటే ఈజీగా ఉంటాయి. త్రీ టర్మ్స్ అయితే A/R, AR అని తీసుకుంటాం. ఫోర్ టర్మ్స్ అయితే AR3, AR, A/R3, AR, AR3 ఇలా తీసుకుంటామండి. ఫోర్ టర్మ్స్ అయితే. ఫైవ్ టర్మ్స్ అయితే A/R², AR, AR² అని తీసుకున్నాం. సో ఇలా మనం తీసుకోవడం వల్ల వాటి యొక్క ప్రోడక్ట్లో ఆర్లు R² క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకోసం ఈజీగా తీసుకుంటాం తప్ప అంతమించి లేదు సార్ మేము ఇది స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం మేము తీసుకుంటాము అంటే అలా కూడా తీసుకొని చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్
What is the geometric mean? Three terms are in GP. A, B and C are in GP. The middle term B is called geometric mean. So two terms ఇచ్చి middle term find out చేయాలి అంటే geometric mean by using this formula. A and B are the first and last term. What is that middle term అంటే root of AB. ఓకే అండి, రూట్ ఆఫ్ AB ఫార్ములా యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాండి. మిడిల్ టర్మ్ జామెట్రిక్ మీన్ అంటే ఓన్లీ వన్ టర్మ్ అయితే ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాండి. మోర్ దాన్ వన్ టర్మ్, హౌ టు ఫైండ్ ద కామన్ రేషియో? దేర్ ఆర్ n geometric means between A and B, 1, 2, 3, 4 and so on. There are n geometric means between A and B. Then common ratio R is equal to n plus 1th root by B by A. n plus 1th root of B by A or B by A whole power 1 by n plus 1 is the third form, is the exponent form. రెండు ఒకటేనండి, is the third form అంటే రూట్స్ లో ఉంటుంది. ఇది ఎక్స్పోనెంట్ ఫామ్, ఎక్స్పోనెంట్స్ లో చేంజ్ చేసుకుంటాం. ఓకే అండి, ఓకే. దెర్ ఆర్ n అర్థమాటిక్ మీన్స్ బిట్వీన్ A and B. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చెప్తే మిడిల్లో ఉన్నటువన్నీ అర్థమాటిక్ మీన్స్ అని అంటా ఉన్నాను. ఎన్ని టర్మ్స్ అని ఉండొచ్చు అర్థమాటిక్ మీన్స్, వాటన్నిటిని అర్థమాటిక్ మీన్స్ అని అంటున్నాం. సో దేర్ ఆర్ n అర్థమాటిక్ మీన్స్, n టర్మ్స్ మిడిల్లో ఉన్నాయంటే వాట్ ఇస్ దట్ కామన్ రేషియో అంటే n ప్లస్ 1th రూట్ ఆఫ్ B by A. ఓకే అండి, నెక్స్ట్ Sn ఫార్ములా, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ GP. Sum of n terms, there are three formulas are there. Sum of n terms ki three formulas ఉన్నాయండి. So what are the three formulas? So first formula Sn A into r power n minus 1 by r minus 1. First formula A into r power n minus 1 by r minus 1. ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి? r is greater than 1, 1 కంటే బిగ్ నంబర్ అయితే అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. r వాల్యూ 1 కంటే బిగ్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ క్వశ్చన్ r వాల్యూ మోర్ దెన్ ఆఫ్ 1, 3 వచ్చింది r వాల్యూ. సో అప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ GP, సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ 20 టర్మ్స్, సమ్ ఆఫ్ 30 టర్మ్స్ అని ఇస్తే సమ్ చేయండి అని అంటే జీపీలో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. సమ్ ఆఫ్ GP where r is greater than 1. సో అలా కాకుండా ఇంకొక ఫార్ములా కూడా ఉందండి, a into 1 minus r power n by 1 minus r where r less than 1. r వాల్యూ 1 కంటే లెస్ అయితే సెకండ్ ఫార్ములాని యూజ్ చేస్తున్నామండి, r less than 1కి. ఓకే అండి, నెక్స్ట్ na r ఈక్వల్ టు 1, r వాల్యూ 1 అయినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం na. సో Sn ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు Sn ఫైండ్ అవుట్ చేసే దాంట్లో a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 వేర్ r ఇస్ గ్రేటర్ దాన్ 1. r వాల్యూ 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసుకొని Sn క్యాలిక్యులేట్ చేస్తాము. సెకండ్ ఫార్ములాని ఇప్పుడు యూజ్ చేస్తాము r లెస్ దాన్ 1, 1 కంటే తక్కువ అయినప్పుడు అంటే ఫ్రాక్షన్స్లో కానీ డెసిమల్స్లో కానీ r వాల్యూ నెగిటివ్స్లో కానీ వచ్చినప్పుడు r వాల్యూస్ ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. r వాల్యూ 1 వస్తే r ఈక్వల్ టు 1 అయితే na అనే ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఓకే అండి, సో ఇది Sn ఫార్ములా. నెక్స్ట్ S ఇన్ఫినిటీ a బై 1 మైనస్ r వేర్ మైనస్ 1 లెస్ దాన్ r లెస్ దాన్ 1. r వాల్యూ ఎప్పుడు -1కి +1కి మిడిల్లో మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడు a బై 1 మైనస్ r ఫార్ములాని యూజ్ చేస్తాం. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే మాడ్యులస్ ఆఫ్ r లెస్ దాన్ 1 అని ఇస్తామండి. మాడ్యులస్ ఆఫ్ r లెస్ దాన్ 1, దట్ మీన్స్ r లైస్ బిట్వీన్ -1 టు +1. సో అప్పుడు కూడా a బై 1 మైనస్ r అనే ఫార్ములాని యూజ్ చేస్తాము. దట్ ఈస్ S ఇన్ఫినిటీ, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెషన్, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీకి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. S ఇన్ఫినిటీని ఫైండ్ అవుట్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఓకే అండి, సో మనం ఏ ఫార్ములాస్ని ఎలా యూజ్ చేస్తున్నాము అని తెలుసుకుంటే చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములాని బై హ్యాట్ చేసాము అని కాకుండా ఏ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్
కంపేరింగ్ విత్ ఏపీ అండ్ జీపీ. ఏపీలో అదే ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ nth టర్మ్ ఆఫ్ ఏపీ అన్నాం. ఏపీలో ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా వస్తుంది, జీపీలో ఎలా వస్తుంది. ఏపీలో అయితే ఏ ప్లస్ n-1 ఇంటూ డి, ఇక్కడ ఏ ఆర్ పవర్ n-1. సో అక్కడంటే కామన్ డిఫరెన్స్ కాబట్టి డి యూజ్ చేస్తాం, ఇక్కడ కామన్ రేషియో కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. అక్కడ ఫిక్స్డ్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ అన్నాం, ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ మల్టిప్లై అవుతుంది ఏ ఇంటూ. సో దాంట్లో n-1 is the coefficient of d. Here n-1 is the exponent of r. సో ఇలా కంపేర్ చేసుకుంటూ ఫార్ములాని అక్కడ ఏపీలో ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అదే ఫార్ములాని, జీపీలోకి వస్తే అదే ఫార్ములా ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఎలా వస్తుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దట్ టూ, నెక్స్ట్ దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం. సో ఇవి కానీ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మన ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అందుకని మ్యాథ్స్ అనే దాన్ని బై హార్ట్ చేయొద్దు, అండర్స్టాండ్ చేసుకోండి కాన్సెప్ట్. నేను చెప్తాను, కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ మనం నేర్చుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక ఫార్ములాని మనం నేర్చుకుంటున్నామంటే దాన్ని అదే మోడల్లో ఇంకెక్కడన్నా ఫార్ములాస్ వస్తే కంపేర్ చేసుకుంటే మైండ్లో బాగా గుర్తుంటుందండి. కంపేర్ చేస్తూ కానీ నేర్చుకున్నామంటే బాగా గుర్తుంటుంది. అంతేగాని ఫార్ములాని బై హార్ట్ చేసుకున్నామంటే నెక్స్ట్ మర్చిపోవచ్చు కూడా. ఒకవేళ రాంగ్గా నేర్చుకుంటే అది మన మైండ్లో రాంగ్గానే ఉంటుంది తప్ప అది కరెక్ట్ అవుతుంది. సో బై హార్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం, ఎక్కడైనా మనం రాంగ్గా కానీ నేర్చుకుంటే అది మన మైండ్లో అలాగే ఉండిపోతుంది. సో అలా కాకుండా కాన్సెప్ట్ కంపేర్ చేసుకుంటూ ఏపీలో ఎలా యూజ్ చేస్తున్నాం, జీపీలో ఎలా యూజ్ చేస్తున్నాం, ఇలా కంపేర్ చేసుకుంటూ నేర్చుకోండి. మన మైండ్లో బాగా గుర్తుండిపోతుంది అది. ఓకే అండి. సో జీపీలో ఉన్నటువంటి 10 ఫార్ములాస్ మనం యూజ్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ లెవెల్లో జీపీలో ఇవేవీ లేవండి, జస్ట్ ఓన్లీ nth టర్మ్ ఇక్కడ వరకు మాత్రమే ఉండేదండి. ప్రజెంట్ అయితే 10th క్లాస్లో అవి ఏమీ లేవండి, ఓన్లీ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఫైండ్ ద 10th టర్మ్, ఫైండ్ ద 20th టర్మ్ అని మాత్రమే ఉంటుంది తప్ప తర్వాత ఎస్ఎన్లు, అర్థమెటిక్ మీన్స్, జామెట్రిక్ మీన్స్ ఇవేమీ ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్లో అయితే లేవండి. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ వన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ప్రజెంట్ 10th క్లాస్లో హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా లేదండి. బట్ మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములాస్, అట్లీస్ట్ ఫార్ములాస్ వాటిని ఎలా యూజ్ చేయాలని తెలుసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా వస్తున్నాయండి. సో దానికంటే ఎక్కువగా ఏముండవు ఫార్ములాస్. హార్మోనిక్ మీన్ అంటే దాన్ని జామెట్రిక్ ఏపీలోకి కన్వర్ట్ చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోకి కన్వర్ట్ చేస్తేనే హార్మోనిక్ ప్రోగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామండి. ఓకే అండి. ఓకే, సో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి. నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్లో పెద్ద ఫార్ములాస్ ఏమి ఉండవండి. ఎందుకంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇస్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఏపీలో ఉన్నటువంటి టర్మ్స్ అన్నిటికీ రెసిప్రోకల్ తీసుకుంటే అదే హార్మోనిక్ ప్రోగ్రెషన్. సో కాబట్టి మనం ఏదైనా ఫార్ములాని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఏపీలోకి చేంజ్ చేసి ఏపీలో సాల్వ్ చేసి మళ్ళీ ఫైనల్ ఆన్సర్ని హార్మోనిక్ ప్రోగ్రెషన్లోకి చేంజ్ చేస్తాం. సో కాబట్టి దీంట్లో మనకు పెద్దగా ఫార్ములాస్ ఏముండవు. ఏబిసి ఆర్ ఇన్ ఏపీ. ఇప్పుడు మనకి ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పామండి, 2, 5, 8 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ అయితే దెన్ 1/2, 1/5, 1/8 and so on are in HP, harmonic progression. That means HP is the reciprocals of AP. AP లో ఉన్నటువంటి వాటిని రెసిప్రోకల్ తీసుకుంటే HP అవుతుంది, HP రెసిప్రోకల్స్ తీసుకుంటే AP వస్తుంది. సో అందుకని మన ప్రాబ్లం మొత్తం ఏపీలోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసి ఆన్సర్ని మళ్ళీ హెచ్పీలోకి కన్వర్ట్ చేస్తాం. సో కాబట్టి దీంట్లో మనకు పెద్దగా ఫార్ములాస్ ఏముండవు. అయితే ఒక ఫార్ములా మాత్రం హార్మోనిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి మిడిల్లో ఇంకొక టర్మ్ వస్తే ఆ టర్మ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హార్మోనిక్ మీన్ అంటామండి దాన్ని. సో దట్ ఈస్ 2ab/a+b. హార్మోనిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 2ab/a+b. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటేనే దాన్ని బిఫోర్ ప్రోగ్రెషన్ ఏపీలోకి చేంజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకే అండి. కాబట్టి దీంట్లో మన ఫార్ములాస్ ఏం పెద్దగా ఉండవు. ఏపీని నేర్చుకుంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ అదే వస్తుంది. ఓకే అండి. సో ఓన్లీ హార్మోనిక్ మీన్ 2ab/a+b. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్? ఈ మూడిటికి రిలేషన్ ఏంటి అంటే దే ఆర్ ఇన్ ద జీపీ. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్, ద 3 ఆర్ ఇన్ జీపీలో ఉంటాయి. అవి 3 జీపీలో ఉంటాయి. అండ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్.
A means arithmetic mean, G means geometric mean, H means harmonic mean. ఎప్పుడు కూడా మనకి ఆర్డర్ ఎలా ఉంటుందంటే A is greater than equal to G greater than equal to H ఆర్డర్లో ఉంటుంది. అండ్ జామెట్రిక్ మీన్ కాబట్టి మిడిల్ టర్మ్ని AGH ఆర్ ఇన్ జీపీలో ఉంటాయి కాబట్టి మిడిల్ టర్మ్ ఇస్ ద కాల్ జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ AH. G is equal to root of AH లేదా G square is equal to AH. సో ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయని చెప్పడం ఇదే. ఓకే అండి. సో దట్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ AGH, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ రిలేషన్. ఓకే అండి. ఇవి కాకుండా ఇంకా మనకి ఈ ప్రోగ్రెషన్స్లో కొన్ని ఈజీగా ఉండడం కోసం కొన్ని ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ 1 నుంచి స్టార్ట్ చేసుకొని 10 టర్మ్స్ వరకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20 టర్మ్స్ ఉంటే యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ కంటిన్యూగా 1 2 3 4 5 6 ఇవన్నింటినీ యాడ్ చేస్తే వాట్ ఇస్ దట్ ఆన్సర్, 100 టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది. ఇలాంటివి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అండ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్, ఫస్ట్ n ఆడ్ నంబర్స్. వాటి గురించి కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. సో అవి మనకు ప్రోగ్రెషన్స్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని కూడా. సో అలాంటివి మనం ప్రతిదీ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి ఫార్ములాని యూజ్ చేసుకోకుండా ఇలాంటి ఫార్ములాస్ వస్తే బిఫోర్గా మనం నేర్చుకున్నాం కాబట్టి వాటిని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. కానీ వాటిని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే అండి. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఫార్ములాస్లో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి న్యాచురల్ నంబర్స్? సో 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ అంటే అక్కడ స్టార్టింగ్ నుంచి ఉండాలండి. మిడిల్లో ఎక్కడ స్టార్ట్ అవడం కాకుండా స్టార్టింగ్ నుంచి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఉన్నాం కాబట్టి న్యాచురల్ నంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 1 + 2 + 3 + అండ్ సో ఆన్ n టర్మ్స్. 1 నుంచి వాటిని కంటిన్యూగా యాడ్ చేసుకుంటూ వస్తే హౌ మచ్ ఇస్ దేర్, దాన్ని మనం సిగ్మా n, సిగ్మా మీన్స్ సమ్, సిగ్మా n సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, దాన్ని S1 అని కూడా ఇండికేట్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ n into n plus 1/2, n into n plus 1/2. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఇస్ n into n plus 1/2. సెకండ్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి స్క్వేర్స్ చేస్తున్నాం కాబట్టి సమ్ 1 square + 2 square + 3 square + 4 square and so on n square. Sum of squares of first n natural numbers. సో స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే దాన్ని సిగ్మా n స్క్వేర్ ఇండికేట్ చేస్తున్నాం లేదా S2తో ఇండికేట్ చేస్తాం. దట్ ఫార్ములా ఈజ్ n into n plus 1 into 2n plus 1/6, వేర్ n is number of natural numbers. అప్ టు 100 వరకు యాడ్ చేస్తున్నామా, అప్ టు 20 వరకు యాడ్ చేస్తున్నామా, అప్ టు 10 యాడ్ చేస్తున్నామా, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్, దట్ ఈస్ n. ఓకే. సో నెక్స్ట్ sum of the cubes of first n natural numbers, that is sigma n cube. క్యూబ్స్ని యాడ్ చేయడం సిగ్మా n క్యూబ్ ఆర్ S3తో ఇండికేట్ చేస్తున్నాం అండి. సో 1 + 1 క్యూబ్ + 2 క్యూబ్ + 3 క్యూబ్ + 4 క్యూబ్ అండ్ సో ఆన్ n క్యూబ్. 1 నుంచి స్టార్ట్ చేసి క్యూబ్స్ ఆఫ్ నంబర్స్ని యాడ్ చేసుకుంటే n into n plus 1/2 whole square ఆర్ n square n plus 1 whole square by 4. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని స్క్వేర్ చేస్తే n square n plus 1 whole square by 2 square అంటే 4. సో దీన్నే మనం ఇంకొక రకంగా ఎలా కూడా రైట్ చేయొచ్చు. సో n into n plus 1/2 whole square or n square into n plus 1 whole square by 4 is sum of the cubes of first n natural numbers. Okay అండి. సో వాట్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ దిస్ టూ? ఒకసారి ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములానే హోల్ స్క్వేర్ చేస్తే నెక్స్ట్ వస్తుంది. అంటే S3 is equal to S1 square. S3 equal to S1 square. S1 స్క్వేర్ చేస్తే S3 వస్తుంది. నెక్స్ట్, ఆర్ దేర్ ఎనీ రిలేషన్ ఆఫ్ దిస్ 3 అని అంటే ఈ 3కి రిలేషన్ వచ్చేది 9S2 square is equal to S3 into 1 plus 8S1. 9S2 square is equal to S3 into 1 plus 8S1 వస్తుందండి. ఓకే అండి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నంబర్స్. n ఆడ్ నంబర్స్ అంటే 1 plus 3 plus 5 plus 7 plus 9 and so on. 2n minus 1. ఆడ్ నంబర్స్ 2n minus 1తో ఇండికేట్ చేస్తాం. సో 2n minus 1 వరకు వస్తుందండి. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నంబర్స్
సమ్ ఆఫ్ ద ఫస్ట్ అంటే 1 నుంచి స్టార్ట్ చేసి ఆడ్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే దానికి ఫార్ములా ఏంటంటే n స్క్వేర్. n ఆడ్ నెంబర్స్ 10 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటే 10 స్క్వేర్. ఓకే అండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 అండ్ సో ఆన్ 2n. ఈవెన్ నంబర్స్ అంటే 2n. సో ఈవెన్ నంబర్స్ని యాడ్ చేసుకుంటే ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1. n ఇంటూ n ప్లస్ 1 ఇస్ ద ఈవెన్ నెంబర్స్ ఫార్ములా. సమ్ చేస్తాను కానీ సో మనకి ఎక్కడన్నా మనకి ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు మన ఈ ప్రోగ్రెషన్స్లోకి వెళ్ళి దాని అర్థమైన ప్రోగ్రెషన్లోకి వెళ్ళి దాని నుంచి మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదని వీటిని కూడా యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, sum of the cubes of first n natural numbers, and what is the relation of that s1, s2, s3. ఓకే అండి. ఇవన్నీ మనకు మెయిన్గా ఉన్నటువంటి ఫార్ములాస్. ప్రోగ్రెషన్స్లో మనకు మెయిన్గా ఉండే ఫార్ములాస్ ఇవి. వీటిలో కూడా మీకు ప్రజెంట్ 10th క్లాస్లో అయితే ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫుల్ ఉన్నదండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం వరకే ఉన్నాయి ప్రజెంట్ 10th క్లాస్లో. హార్మోనిక్ ప్రోగ్రెషన్ కంప్లీట్గా లేదండి. నెక్స్ట్ ఇవి ఎలాగో ఉంటుంది, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, n క్యూబ్, n స్క్వేర్, ఇవన్నీ ఇవైతే జనరల్గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు కాబట్టి ఇవి కూడా మనం ప్రోగ్రెషన్స్లో నేర్చుకున్నాం. ఓకే అండి. సో ఏ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా ఉంటాయి అని మనం చూసాం కదండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. టిల్ నౌ, బాయ్ బాయ్.